వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. 2 లక్షల వరకు 100% కంప్లీట్ అయిపోయింది. 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100% రుణమాఫీ చేసినాము. ఏదైనా బ్యాంకు ఒకటి అరా ఎక్కడైనా ఎవరిదైనా ఒకవేళ రాకపోతే ఇంకేదైనా కారణం చేత ఏదైనా కారణం చేత ఏదైనా ఒకటి అరా ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, అంటే హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది. 100% అని చెప్పడానికంటే హ్యూమన్ ఎర్రర్ ఏదైనా ఉంటే ఉండొచ్చు. ఇంతవరకు నా దృష్టికి రాలే. ఏదైనా ఉన్నది ప్రభుత్వం దృష్టికి వస్తే ప్రభుత్వానికి బేసిజాలు లేవు. మొదట ఇచ్చిన 22,22,067 మంది తర్వాత ఈ 3,13,000 మంది వాళ్ళు సవరించుకొని వివరాలు తీసుకొస్తే ఎంబడే ప్రభుత్వం మళ్ళీ స్పందించి ఇచ్చింది. 15 ఆగస్టు రోజు వరకు బ్యాంకులు ఇచ్చిన సమాచారం మా దగ్గర అంతనే ఉంది, 2 లక్షలు. ఆ తర్వాత వివిధ సందర్భాలలో మీరైనా అధికారులైనా ఇంకొకరైనా లేకపోతే ఎవరికైతే రుణమాఫీ జరగలేదో వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తెస్తే ప్రభుత్వం మిగతాయి కూడా నిన్న విడుదల చేసింది. సో మేము ఇచ్చిన మాటకు మేము 100% కట్టుబడి ఉన్నాము. శ్రీనివాస్ రెడ్డి గారు, లేదు ఇప్పుడు మాఫీ చేసిన దాంట్లో కార్డు లేని వాళ్ళని కూడా తీసుకొనే ఇచ్చినాం. ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన 3,13,897 మంది ఉన్నారు కదా, కార్డులు లేవనో లేకపోతే ఇతర కారణాల చేత ఏదైతే బ్యాంకర్సో లేకపోతే అధికారులు ఏదైనా వాయిదాలు పెట్టుకుంటూ వచ్చారో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇచ్చినాము. ఎలాంటి గందరగోళం లేదు. రేషన్ కార్డు లేనంత మాత్రాన రుణమాఫీ జరగదు అనేది తప్పు. భూమి ఉండాలి, భూమి మీద అప్పు ఉండాలి, అప్పు ఈ సమయంలో ఉండాలి. ఇందులో ఉన్న వాళ్ళందరికీ జరిగింది. ఇప్పుడు 31,000 కోట్లకు ప్రాథమికంగా బ్యాంకర్సు మాకు అంచనాలు పంపించారు. ఎందుకు పంపించారు అంటే వాళ్ళు 2014 నుంచి 18 వరకు చంద్రశేఖరరావు ఎగగొట్టిన బకాయిలు కూడా ఉన్నాయి కదా, ఒకటేసారి గవర్నమెంట్ కడితే అన్నీ తీసేసుకోవచ్చు అని కొందరు వివరాలు ఇచ్చారు. నీకు అర్థమైంది కదా. మేము బ్యాంక్ రుణమాఫీ రైతులకు చేస్తున్నామని కట్ ఆఫ్ డేట్ వాళ్ళకి తెలియదు కదా. మీ దగ్గర ఎవరెవరు ఖాతాలు ఉన్నాయో ఎన్ని బాకీలు ఉన్నాయో చెప్పండి అనగానే బ్యాంక్ వాళ్ళు ఇవే కాదు లాంగ్ టర్మ్ లోన్స్ కూడా అందులో కలిపి రాసి ఇచ్చారు. అంటే లాంగ్ టర్మ్ లోన్ అంటే వ్యవసాయ భూమి పెట్టి పోల్ట్రీ ఫామ్కు తెచ్చుకొని ఉంటారు, లేకపోతే ఇతర వ్యాపారానికి తెచ్చుకొని ఉంటారు. రకరకాల కారణాల చేత లాంగ్ టర్మ్ లోన్లు తెచ్చుకునే కూడా వాళ్ళ బ్యాంకులోనే అన్నిటినీ ప్రాథమిక అంచనాలు పంపించారు. తర్వాత మైన్యూట్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ ఫ్రేమ్లో ఉండి మీరు ఇచ్చే ఏవైతే వివరాలు ఉన్నాయో సంతకం పెట్టి ఇవ్వమని చెప్పినాం బ్యాంకర్స్కి. తప్పుడు సమాచారం ఇస్తే మేము చూసి ఉంటారు కదా, తప్పుడు క్లెయిమ్స్ చేసినా తప్పుడు సమాచారం ఇచ్చినా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి ఇచ్చిన జీవోలు పొందుపరచడం జరిగింది. దాంతో పూర్తిగా ప్యూరిఫై చేసి రికార్డులను అన్నిటిని కూడా వాళ్ళు 1-2 సార్లు పరిశీలించుకొని మాకు వివరాలు ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ నేను అదే కదా. ఇప్పుడు గుజరాత్లో నిషేధం ఉంది అని వాళ్ళు చెప్తారు, మీకు బస్సు పెట్టి తీసుకెళ్తా. గుజరాత్లో ఏమేమి బ్రాండ్లు దొరికితే ఒకసారి చూసేద్దాం పదా. కిషన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంతో ఏం సంబంధమై మాట్లాడడానికి మొన్ననే చెప్పండి, నేను గుజరాత్ గులాంని అక్కడనే పోతున్నా అని. ఆయనకేం అర్హత ఉంది? వారికి ఒక్కటే నా సూచన, 2014, 2019, 2023 3 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో కాపీలు తీసుకొని మా మంత్రులు వస్తారు. వాళ్ళ తరఫున ఎవరు వస్తారో 11 సంవత్సరాల మోడీ గారి హామీలు, 10 నెలల్లో మా హామీల మీద ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాం. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే నేను మంత్రులను పంపిస్తా అన్నా.
ట్వీట్ చేసిండు స్వయంగా కాంగ్రెస్ పాలన వైఫల్యం చెందింది తెలంగాణలో సంవత్సరంలోనే తేలిపోయింది ఈ అంతా బీజేపీ వైపు చూస్తున్నారు. నేనేమంటున్నానంటే ఎవరికైనా వాళ్ళ పిల్లలు కాకి పిల్ల కాకి ముద్ద అని చెప్పారు పెద్దోళ్ళు, అవునా? సో కాకి పిల్ల ముద్ద అన్నట్టు వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు పోయి కలిసినప్పుడు ఆయన మీరు ఎందుకు వణికిరారు, మీరు అనా పైసకు చెల్లరు, నెత్తి మీద రూపాయి పెడితే ఏకానికి కూడా మీరు చెల్లరని మొహం మీద అనలేడు కదా మోడీ. ఏం రాంబాబు అవన్నీ అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పిన సోదరు, ఏం ఆవేశపడకు. కట్ ఆఫ్ డేట్ ఇక్కడ ఆ డేట్లలో ఉన్న వాళ్ళు ఎవరు ఏది ఉంటే ఆ డేటు ఇట్లాగా ఇప్పుడు ఏమున్నాయో టోటల్గా ఇచ్చేసినాం తిరుపాలు. ఎవరైనా నీ దగ్గర ఏమైనా వివరాలు ఉంటే తీసుకొనిరా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.